నమస్తే. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కార్యక్రమంలో కూడా ఇద్దరు ప్రముఖ దర్శకుల గురించి మీకు ఆ చిత్ర విశేషాలను తెలియపరచాలని ఈ కార్యక్రమంలో ముందుగా కలైమామణి పద్మశ్రీ దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కె బాలచందర్ వారి యొక్క దర్శకత్వము, ఆ దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రముఖమైన చిత్రాలు మరియు పద్మశ్రీ భారతీయ రాజా వారు ప్రముఖ దర్శకులు. వీరిరువురు గురించి ఈరోజు కొన్ని అంశాలను మనం చర్చించుకుందాం. ముందుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1950 నుండి 1970 అంటే సుమారు ఈ 20 సంవత్సరాల మధ్యకాలం ఆనాటి సినిమా విఘ్నులు, సినిమా రంగానికి సంబంధించిన విశ్లేషకులు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఆ 1950 నుంచి 70 మధ్యకాలంలో వచ్చినటువంటి సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు అధిక సంఖ్యలో నిర్మించి ఘన విజయం సాధించి నేటికి అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆపాదించబడింది. అయితే 70 నుంచి స్వర్ణయుగం యొక్క వెలుగులు మసకబారుతున్న సమయంలో 1975లో అశ్విని దత్ గారు మొట్టమొదటిసారిగా తీసినటువంటి చిత్రం ఎదురులేని మనిషి. ఎదురులేని మనిషి హిందీ చిత్రం జానీ మేరా నామ్కు రీమేక్. కమర్షియల్గా ఎదురులేని మనిషి చిత్రం సక్సెస్ అయినప్పటికీ, అంటే వ్యాపారాత్మకమైనటువంటి చిత్రంగా మనం చెప్పుకున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ఆ విలువలు పూర్తిగా ప్రక్కకు మళ్లించబడి వ్యాపారాత్మకమైనటువంటి చిత్రాల్లో భాగంగా అది సక్సెస్ అయినటువంటి మాట వాస్తవం. అయితే 1975 నుంచి అంటే అక్కినే నాగేశ్వరరావు గారి చిత్రాలు 1974-75 ఆపరేషన్ చేసిన తర్వాత వారి సంఖ్య తగ్గిపోయింది, చిత్రాల సంఖ్య తగ్గిపోయింది. ప్రముఖంగా నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారి యొక్క సినిమాలు ఎక్కువగా హిందీ చిత్రాల యొక్క రీమేక్ చిత్రాలు తీసుకోవడం జరిగింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు మధ్య మధ్యలో ఈ పాడి పంటల లాంటి చిత్రాలను, ఆ గ్రామీణ వాతావరణం నేపథ్యం కలిగినటువంటి చిత్రాలు మాత్రం పి చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో సక్సెస్ అయిన మాట వాస్తవం. అయితే 1975లో వచ్చినటువంటి అందాల నటుడు శోభన్ బాబు గారు నటించినటువంటి సోగ్గాడు, బలిపీఠం లాంటి చిత్రాలు అఖండ విజయం సాధించాయి. ఆ కోవలో సోగ్గాడు చిత్రానికి కథను అందించినటువంటి తమిళ కథా రచయిత బాలమురుగన్ మనకు తెలుగులో ధర్మదాత, ఆలుమగలు, సావసగాళ్ళు, పల్లెటూరు భావ లాంటి గొప్ప చిత్రాలకు కూడా వారు కథలు అందించినటువంటి నేపథ్యం ఉంది. అంటే వెరసి ఆ సంవత్సరంలోనే మరి కెఎస్ గోపాలకృష్ణ గారి యొక్క లక్ష్మణ రేఖ కానీ, బాపు రమణుల యొక్క ముత్యాల ముగ్గు లాంటి చిత్రాలు, అంటే పాత వరవడి నుంచి కొత్త వరవడి పుంతలోకి మనం ప్రవేశించే నాటికి బాపు రమణుల యొక్క ముత్యాల ముగ్గు, దర్శకరత్న దాసనారాయణరావు గారి యొక్క చిత్రాలు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మీమాంసలో మనకి కె బాలచంద్ర గారి యొక్క చిత్రాలు మరియు భారతీయ రాజా గారి యొక్క చిత్రాలు తెలుగు చలనచిత్ర
కథలకు భిన్నంగా కథే హీరోగా, ఆ యొక్క కథ ప్రతి సన్నివేశంలో ఆ దర్శకుల యొక్క ప్రతిభ మనకి కనబడుతుంది. ఏమిటి అంటే మనకి 1966లో తమిళలో తీసినటువంటి మేజర్ చంద్రకాంత్ అనేటటువంటి చిత్రాన్ని మన తెలుగులో సుఖదుఖాలుగా నిర్మించుకున్నాము. ఆ చిత్రంలో మేజర్ చంద్రకాంత్లో హీరో హాస్య నటుడు నగేష్ గారు. తరువాత బొమ్మ బొరుస అనే తెలుగు చిత్రానికి తమిళ చిత్రం పూవా తలయ అనేటటువంటి చిత్రం, అందులో కూడా నాగేష్ గారే హీరోగా నటించారు. అదేవిధంగా అంతులేని కథ, ఇది కథ కాదు లాంటి చిత్రాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలుగా మనం పేర్కోవచ్చు. మరో చరిత్ర, గుప్పెడ మనసు అనేటటువంటి 2 చిత్రాలు హీరో ప్రేమకు సంబంధించినటువంటి నేపథ్యం, ఆ యొక్క చిత్ర దర్శకుల యొక్క ప్రతిభ ఆ చిత్రంలోనే కనపడుతుంది. అదేవిధంగా మరొక చిత్రం తమిళంలో తీసినటువంటి భామా విజయం. ఆ భామా విజయంలో కూడా మన తెలుగులో భలే కోడళ్ళుగా 1967లో రిలీజ్ అయింది. ఆ చిత్రంలో ప్రముఖ పాత్ర చలము హీరోగా నటించడం కూడా జరిగింది. అదేవిధంగా మోగ ప్రేమ, తెలుగులో మోగ ప్రేమ చిత్రాన్ని తామరై సంజం అనేటటువంటిది కె బాలచంద్ర గారి యొక్క చిత్రాన్ని మనం మోగ ప్రేమగా నిర్మించుకోవడం జరిగింది. తరువాత సంబరాల రాంబాబు, అందులో కూడా మనకి నాగేష్ గారు తమిళంలో ఎదిర్నీచల్ అనేటువంటి చిత్రంలో వారు హీరోగా నటిస్తే మనకి చలం గారు హీరోగా నటించడం జరిగింది. అలాగే పదం పసలి అనేటటువంటి చిత్రం మన తెలుగులో సత్యకాలపు సత్యగా కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. కె బాలచంద్ర దర్శకత్వంలో చలం గారి ఆ చిత్రంలో కూడా హీరోగా నటించడం జరిగింది. మరొక గొప్ప చిత్రం ఎరుకొడుగల్ అనేటటువంటి చిత్రాన్ని మన తెలుగులో కలెక్టర్ జానకిగా మనం పునర్నిర్మించుకున్నాము. దాన్ని ఆ చిత్రం కథలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇమిడీకృతమైనటువంటి జమున గారి యొక్క పాత్ర చాలా గొప్పగా మనకు కనబడుతుంది. అదేవిధంగా తొలికోడు కుసింది, 47 రోజులు, జీవితాంగం లాంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించి, ప్రత్యేకించి మరో చరిత్ర అనేటటువంటి ఆ ప్రేమ కథా చిత్రాలకు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించినటువంటి మరో చరిత్ర చిత్రంలో ప్రతి సన్నివేశంలోనూ కె బాలచంద్ర గారు కనిపిస్తారు. కమల్ హాసన్ గారు ఆ ప్రేమ టీనేజ్ ఉన్నటువంటి సరితని మొట్టమొదటిసారిగా తీసుకొని వారి ఇరువురు మధ్యన కలిగినటువంటి ప్రేమ విఫలమైతే లేదు, ఆ ప్రేమను వెలుబుచ్చేటటువంటి కొన్ని సందర్భాలు, సంఘటనలు కూడా సెల్యులాయిడ్పై వారు చక్కగా చిత్రీకరించడం కూడా జరిగింది. మరొక దర్శకులు భారతీ రాజా గారి యొక్క చిత్రం సీతాకోక చిలుక అనేది ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. అప్పటి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో అంటే ఒక ఎన్టీ రామారావు, ఒక కృష్ణ, ఒక అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి వారు అగ్రగామిగా చెప్పుకునేవారు. అటువంటి
సమయంలో 1981లో సీతాకోకచిలుక చిత్రం ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి చిత్రం. అదేవిధంగా ముద్దమందారం, జంజాల దర్శకత్వంలో వచ్చినటువంటి ముద్దమందారం కూడా మరొక ప్రేమ కథా చిత్రంగా చెప్పుకోవచ్చు. సీతాకోకచిలుక చిత్రంలో ఒక నిరుపేద బ్రాహ్మణ యువకుడి మధ్యన ఉన్నతమైనటువంటి ధనవంతురాలైనటువంటి ఒక క్రిస్టియన్ గర్ల్ మధ్యన ఉన్నటువంటి ప్రేమను, ఆ యొక్క ప్రేమను వ్యక్తీకరించేటటువంటి పద్ధతుల్లోనూ చాలా వినూతనంగా భారతిరాజు గారు మనకి తెలియపరచడం జరిగింది. అంతేకాదు భారతిరాజు గారి యొక్క ప్రతిభ స్క్రీన్ ప్లేలో చాలా గొప్పగా కనపడుతుంది. అలాంటి చిత్రాల్లో మనకి బాలకృష్ణగా నటించినటువంటి మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ భారతిరాజు గారే రాయటం జరిగింది. ఆ తరువాత పల్నాటి పౌరుషం ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ పల్నాటి పౌరుషం సినిమాలో కూడా మనకి కృష్ణంరాజు గారు రాధిక అన్నా చెల్లెళ్ళ మధ్యన ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమని, ఆ త్యాగాన్ని సెల్యులాయిడ్పై స్క్రీన్ ప్లేలో చక్కగా భారతిరాజు గారు చేయగా ఆ చిత్రం కూడా మన తెలుగులో గొప్ప అఖండ విజయం సాధించి పెట్టింది. అదే కాదు, ప్రముఖ నటులు శివాజీ గణేశన్ గారి యొక్క చలనచిత్ర టెన్యూర్లో చివరి రోజుల్లో నటించినటువంటి ఒక గొప్ప మహత్తరమైన చిత్రం ఆత్మబంధువు. ఆత్మబంధువు అనేటటువంటి చిత్రం హిందీ అన్ని భాషల్లో నిర్మించినప్పటికి కూడా మొదల్ మర్యాదై అనేటటువంటి తమిళ చిత్రానికి మన తెలుగులో ఆత్మబంధువుగా మనం డబ్బింగ్ చేసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో గొప్ప విశేషం, ఒక గ్రామానికి చెందినటువంటి ఒక పెద్దగా శివాజీ గణేశన్ గారు వేరే ఊరి నుంచి వలస వచ్చి ఆ ఊరిలో చేపలు పెట్టుకునేటటువంటి ఒక జాలరి అమ్మాయి పాత్రలో రాధ చాలా గొప్పగా నటించింది. నిజానికి ఆ చిత్రంలో ఆ పాత్ర ధరించాల్సింది రాధిక నటించాల్సి ఉండగా, అప్పుడు స్వాతి ముత్యం చిత్రంలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారితో నటించే గొప్ప అవకాశం రాధిక గారికి రావడంతో వారి గురువు గారు అయిన, ఎందుకు గురువు గారు అన్నామంటే తూర్పు వెళ్ళే రైలు చిత్రం తమిళ రీమేక్లో మన సుధాకరు రాధిక నటించారు. ఆ చిత్రం 1 year ఆడింది తమిళంలోను. అందువలన భారతిరాజు గారికి నచ్చజెప్పి కె విశ్వనాథ్ గారి యొక్క దర్శకత్వంలో వచ్చిన స్వాతి ముత్యంలో యాక్ట్ చేసినందువల్ల ఆ చిత్రాన్ని వదులుకోవటం వల్ల ఆ పాత్ర రాధకు దక్కింది. రాధ కూడా చాలా గొప్పగా నటించింది. ఈ సన్నివేశాల్లో ఒక గయ్యాళి భార్య భర్త మధ్యన ఉండేటటువంటి సంసార జీవన సుఖానికి దూరమైనటువంటి ఒక భర్తగా శివాజీ గణేశను తన యొక్క మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి ఒక జాలరి అమ్మాయిగా రాధ, వారిరువురి మధ్యన ఉన్నటువంటి చెప్పుకోలేనటువంటి ఒక ప్రేమ, ఒక త్యాగంతో ముడిపడినటువంటి కథాంశాన్ని తీసుకొని చెప్పడము, శివాజీ గణేశన్ యొక్క పరువు ప్రతిష్టల కోసం వేరొకరిని హత్య చేసి ఆ నిజం బయటకు రాకుండా ఆమె జైలుకి వెళ్ళటము, రాధా జైలు నుంచి తిరిగి వచ్చేంత వరకు శివాజీ గణేశన్ గారు చివరి గడియాల్లో చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతూ రాధ వచ్చే వరకు వెయిట్ చేసి ఆమె ఇచ్చినటువంటి పూసలను తన చేతిలో అలాగే పెట్టుకుని ఆమె కోసం ఎదురు చూసి ఆమె వచ్చిన తర్వాత ఆమె చేతిలో పెట్టి ఆయన చనిపోవటం జరుగుతుంది. అంటే ఒక భార్య భర్తల మధ్యన అనురాగంకి దూరమైనటువంటి భర్తకు ఒక అమ్మాయి చూపించే ప్రేమలో ఒక తల్లి ఆదరణ కనబరిచే విధానాన్ని భారతిరాజు గారు చాలా గొప్పగా చేశారు. అదేవిధంగా కోకిలమ్మ చిత్రం, కె బాలచంద్ర గారి యొక్క కోకిలమ్మ చిత్రం కూడా ఒక అపూర్వ సృష్టి. అందులో కూడా
సరిత ఇళ్లలో పాచి పని చేస్తూ మూగమ్మాయిగా నటించినటువంటి పాత్ర, అలాగా కోకిలమ్మ భారతీరాజు గారి కె బాలచంద్ర గారి యొక్క కోకిలమ్మ చిత్రం కానీ, ఆత్మబంధువు చిత్రం కానీ రెండు ప్రముఖంగా చెప్పుకున్నప్పటికి కూడా ప్రతి చిత్రము వారి దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఎప్పటికీ మన జ్ఞాపకాలలో పదిలంగా ఉంటాయని ఈ సందర్భంగా ఆ మహా దర్శకుల గురించి చెప్పుకునే అవకాశం నాకు కల్పించినటువంటి SHOAPTV ఈ యాజమాన్యం వారికి నా కృతజ్ఞత తెలియపరుచుకున్నాను. నమస్తే.